శరవేగంతో హనుమాన్ నగర్ జంక్షన్ నుండి కరెంట్ ఆఫీస్ దగ్గర వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణ పనులే కాకుండా రోడ్డు కూడా ఈ రోడ్డు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. చాలా త్వరితగతిన పని అయిపోయాలని చెప్పి గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ చేస్తున్నటువంటి మహేశ్వర్ రెడ్డి అయితేనేమి, కొండారెడ్డి గారి ఆదేశానుసారము యుద్ధ ప్రాతిపదిక మీద వర్క్ జరుగుతుంది. తొందరలోనే మోరి పనులు అయిపోయింది. ఇక్కడ పెద్ద కల్వర్టు కట్టాము, అది కూడా అయిపోయినది. ఈ డివైడర్లు చాలా అద్భుతంగా ప్రొద్దుటూరికే తలమానికంగా మన కొత్తపల్లె గ్రామ పంచాయతీలో చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కావున గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారికి కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున ఇట్లా అభివృద్ధి పనులు జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫే కాదు, ప్రొద్దుటూరు ప్రజలకు కూడా ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కావున ఈ రోడ్డు స్టార్ట్ ఈ రోజు నుంచి మట్టి తీసి గ్రావెల్ వేసి వెట్ మిక్స్ వేసి త్వరితగతిన ఈ తార్ రోడ్డు కూడా వేశారు. అటు సైడ్ రోడ్డు ఇటు సైడ్ రోడ్డు డబుల్ రోడ్డు చాలా అద్భుతంగా ఉంటుంది. తొందరలోనే డివైడర్లు కూడా అయిపోవస్తాయి. దాదాపు 300 మీటర్లు డివైడర్లు వేశారు. ఇంకా కొద్దిగా వేసేది ఉంది. అది కూడా పని సాధ్యమైనంత వరకు త్వరగా పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. ఖచ్చితంగా ఇది ఒక ప్రొద్దుటూరికే తలమానికంగా ఉంటుంది. ఇదే కాదు, మైదుకూరు రోడ్లో కూడా మీరు చూస్తున్నారు, కొన్ని బిల్డింగ్స్ కూడా తీసేసాము. డివైడర్ అంతా 100 అడుగుల వెడల్పుతో విస్తరణతో చేపట్టినాము. అది కూడా సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయించడం చాలా సంతోషమైనటువంటి విషయం. గౌరవ పెద్దలు చొరవ తీసుకొని ఆయన ప్రోద్బలంతో చాలా కష్టపడి అధికారులను ఒప్పించి సీసీ రోడ్డు తెప్పించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అక్కడ కూడా డివైడర్లు వేసి సెంట్రల్ లైట్ వేసి ఇరు తిక్కల సీసీ రోడ్లు వేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇరు సైడు డ్రైనేజ్ కూడా త్వరలోనే ఒక 10-15 రోజుల్లో హనుమాన్ జంక్షన్ వరకు అయిపోతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరోమారు పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరాజరెడ్డి గారికి, అలాగే దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇక్కడ పనులు పర్యవేక్షణ చేస్తున్నటువంటి కొండారెడ్డి గారికి, అలాగే ఈ పనులు చేయిస్తున్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.